హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు శాండిలియస్ ఇన్ సిడ్నీ. మేము మ్యాన్లీ బీచ్కి వెళ్తున్నాం. సో బ్రేక్ దొరికింది. బ్రేక్లో మేము మ్యాన్లీ బీచ్కి వెళ్తున్నాం. 1 to 5 అంటే 4 hours మధ్యలో బ్రేక్ ఉంది. తెలుసు కదా, మ్యాన్లీకి మా ఫ్రెండ్తో వెళ్తున్నాం వినయ్. అది కాకుండా ఇప్పుడు ఒక అమ్మాయి పరిచయం అయింది. సో మ్యాన్లీ బీచ్కి వెళ్తున్నాం. బీచ్కి ఎందుకు వెళ్తామో మీకు తెలుసు కదా, అందుకనే. సో లెట్స్ స్టార్ట్. సో ఈ అమ్మాయి పేరు సుహిత. ఐ స్వేర్ ఐ విల్ పుట్ దిస్ వన్ చెప్తున్నా. సో ఈ అమ్మాయి పేరు సుహిత. సమీర్కి ఫ్రెండ్ అంటే మాకు కూడా ఫ్రెండే అనుకొని ఫీల్ అయ్యి మా గ్రూప్లో జాయిన్ చేసుకున్నాం. బట్ ఓకే, సర్కులర్ పే నుంచి మ్యాన్లీ బీచ్కి 1/2 hour ఉంటుంది మనకి. మేము ఇప్పుడు
జస్ట్ 10 minutes అయిందేమో, 10 minutes అవుతుందా, 12 minutes అయిందంట. వీడికి లెక్కలు బాగా స్ట్రాంగ్ ఉంటాడు, కాకపోతే అందుకని ఒకసారి ఎంబ ఆగి మళ్ళీ రెండోసారి రాశాడు. యా గాయ్స్, ఇప్పుడే మనం మ్యాన్లీ బీచ్కి వచ్చాము. మీకు ఇప్పుడు బీచ్ చూపిస్తాను. ఈ పిచ్చి పిచ్చి మాట్లాడతాడు కానీ మీరు పట్టించుకోకండి కదా. నువ్వు పక్క తప్పుకు అసలు అది మ్యాన్లీ బీచ్. అది కూడా మ్యాన్లీ బీచ్ ఫ్రెండ్స్. రే రే కదిలి అక్కడ చిట్కి. మనం బీచ్కి ఎందుకు వస్తామో మీకు తెలుసు కదా, చూడండి. మీ కన్నుల పండుగలు చూడండి. సో ఇది గాయస్ మ్యాన్లీ సిటీలోనే టాప్ టూ బీచ్ వచ్చేసి మ్యాన్లీ బీచ్. మేము యూజువల్గా మాకు యూని ఉంది వాళ్ళ, కాకపోతే మధ్యలో 4 hours బ్రేక్ ఉంటుంది. ఎవ్రీ ట్యూస్డే నాకు యూని ఉంటుంది, అందులో 4 hours బ్రేక్ ఉంటుంది. సో ఆ 4 hours బ్రేక్ కోసము అని ఇటు వచ్చాము మ్యాన్లీకి అని, నేను అను వినయ్. సో కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాము, మనకి కంటెంట్ కావాలి, సో అందుకని ఎక్స్ప్లోర్ చేద్దాము అని వచ్చాము మ్యాన్లీకి. సో ఇది నా సెకండ్ టైం మ్యాన్లీ బీచ్కి రావటము. సో మనకి సిటీ నుంచి ఇక్కడికి 1/2 hour ఉంటుంది. మేము ఫెరీ తీసుకొని వచ్చాము. జస్ట్ ఎప్పుడు మనం చేసినట్టు లైక్ ఓపల్ కార్డ్ తీసుకోవాలి, ట్యాప్ చేయాలి, ఫెరీ ఎక్కడం, మళ్ళీ ఇక్కడికి రావటం, మళ్ళీ ట్యాప్ ఆఫ్ చేయడం, బయటికి రావటం. సో ఇప్పటికైతే బీచ్కి వచ్చాము, వచ్చి కూడా 10-15 minutes అవుతుంది. మాకు ఇంకో ఈజీగా 1 hour అయితే టైం ఉంది. సో ఒక 1/2 hour ఉండి ఇంకొక 1/2 hour ఉండి మొత్తం కంప్లీట్ చేసుకొని పోతాము. నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళు సర్ఫింగ్ చేస్తున్నట్టున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. ఆ బోర్డు తీశారు. సో
సో ఇప్పుడు సర్ఫింగ్ చేస్తారనుకుంటా. ఇప్పుడు మీరు అక్కడ చూస్తే కొంతమంది సర్ఫింగ్ చేస్తున్నారు, మీకు అక్కడ చూపిస్తుంది చూడండి, అదిగో. సో అది గాయ్స్ సంగతి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ బాయ్.